డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టక ముందే హిట్ తన నిర్ణయాలు మాటలతో హీటెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఇతర దేశాలను టార్గెట్ చేసిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా తమ దేశ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పైనే విరుచుకుపడ్డారు. దీనికి కారణం బైడెన్ తన పదవి నుంచి దిగిపోతూ తన కొడుకు క్షమాభిక్ష ప్రసాదించడమే కారణం. బైడెన్ చేసింది పూర్తిగా అధికార దుర్వినియోగం అంటూ బైడెన్ పై ఫైర్ అయ్యారు. ట్రంప్ ఆగ్రహానికి కారణం ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష పెట్టారు. నిజానికి బైడెన్ నిర్ణయం తీసుకోవడం బైడెన్ యూటర్న్ తీసుకున్నారని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అక్రమ ఆయుధం కొనుగోలు కేసులో హంటర్ బైడెన్ దోషిగా తేలాడు. అంతేకాదు పలు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలు కూడా ఉల్లంఘించాడని ఆరోపణలున్నాయి. దీంతో అతన్ని జైలు జీవితం తప్పించేందుకు బైడెన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో హంటర్ దోషిగా తేలితే క్షమాభిక్ష ప్రసాదించనున్నారు జో బైడెన్. అంతేకాదు చట్టం ముందు అందరూ సమానమే అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడేమో ఇలా యూటర్న్ తీసుకున్నారు. హంటర్ తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే మారింది. హంటర్ డ్రగ్ అడిక్ట్ గా కూడా ఉన్నారు. దీంతో రిపబ్లికన్లు ప్రచారంలో ఈ అంశాన్ని కూడా వాడుకున్నారు. ముఖ్యంగా ట్రంప్ ఈ అంశాన్ని తన ప్రచారంలో ఆయుధంగా మలుచుకున్నారు కూడా. ఇప్పుడు కూడా హంటర్ విషయంలో తీసుకున్న నిర్ణయం అతనిపై విమర్శలకు కారణమైంది. ఇప్పుడు ఈ అంశాన్ని తన మద్దతుదారులకు ముడిపెట్టారు ట్రంప్. హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించినట్టే ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న J6 బందీలకు ఎందుకు క్షమాభిక్ష కల్పించరని ప్రశ్నించారు. J6 అంటే జనవరి 6న క్యాపిటల్ హిల్లో ట్రంప్ తరపున అల్లర్లలో పాల్గొన్నవారని అర్థం. ఇప్పుడు ఈ అంశాన్ని మళ్లీ రాజకీయంగా వాడుకుంటూ బైడెన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ట్రంప్.